ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి. ఇంకా అందరికీ తెలుసు పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్లో ఎంత ఫేమస్ అనేది. ఇంకా వచ్చేసామన్నమాట. బోరబండి నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా దగ్గర అనమాట. ఇంకా బైక్ మీద వచ్చేసాము ఇద్దరం. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు అందరూ. ఇక్కడ కొబ్బరికాయలు ఎలా అమ్ముతున్నారంటే పిలవట్లేదు అనమాట. తీసుకుందరండి అని పిలవట్లేదు. సైలెంట్గా ఇంకా సౌండ్ చేస్తూ బర్డ్స్ లాగా అట్లా సౌండ్ చేస్తూ పిలుస్తున్నారు అనమాట. ఇంకా ఫస్ట్ మమ్మల్ని ఆయన రిసీవ్ చేసుకున్నారని చెప్పేసి అక్కడ కొబ్బరికాయలు తీసుకున్నాం. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. ఫస్ట్ మేము కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలో తెలియక లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా వాళ్ళు అక్కడ ఉంటారు కదా చూసుకునే వాళ్ళంతా కొబ్బరికాయ కొట్టేసి రావాలమ్మా అన్నారు. కొబ్బరికాయల షాప్స్ ఎదురుగానే ఉందన్నమాట. ఒక గుడి లాగా ఉంటుంది, అమ్మవారు విగ్రహం పెడతారు, చుట్టూరు కొబ్బరికాయలు కొడుతున్నారనమాట అక్కడ. ఇంకా అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మంచిగా అమ్మవారికి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసి మనం లోపలికి వెళ్ళే దారి అనమాట. పెద్దమ్మ తల్లి గుళ్ళోకి వెళ్ళే దారి. జనం ఎవరు లేరులే, మంచిగా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. కానీ ఫుల్ రష్ ఉండే లోపల, బయట వరకే లేదనమాట. లోపలంతా ఫుల్ రష్. ఇది చూడండి డెకరేషన్ ఎంత బాగుందంటే అసలు మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తా ఆగండి. అసలు మొత్తం బంతి పూలతో పెట్టి అసలు మొత్తం పూల డెకరేషనే. అంత ఓపిక ఎలా వచ్చిందో కానీ. అంటే లాస్ట్ సండే బోనాలు జరిగాయన్నమాట హైదరాబాద్లో. ఇంకా మేము బోరబండ బోనాలు అనేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఇక్కడికి వెళ్ళలేదు. పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ కూడా లాస్ట్ సండే జరిగాయి బోనాలు. చాలా గ్రాండ్గా జరుగుతాయి కదా హైదరాబాద్ బోనాలు. ఇంక ఇక్కడ ఏంటంటే మనం క్యూలో వెళ్ళే దారి, ఇదంతా కూడా క్యూలో వెళ్ళే దారి. అక్కడ ముడుపులు చూడండి ఎన్ని ముడుపులు కట్టారో. మీకు దర్శనం అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ కూడా చూపిస్తా ఏముంది అక్కడ ఎవరున్నారు అనేసి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఉంది. 5 రూపీస్ కాయిన్ అయినా మన చేంజ్ నిలబడితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట. కానీ మేము చేంజ్ తీసుకోవడం మర్చిపోయినాం. నాకు తెలీదు, గోపి చెప్పాడనమాట గుడి టెంపుల్కి వచ్చాక. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా అక్కడి నుంచి ఎంట్రన్స్లో అట్లా వీడియో తీయనియట్లేదని మళ్ళీ నేను దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి వీడియో తీసాను అనమాట. అమ్మవారు ఎలా ఉందంటే రెడ్ కలర్ ఫేస్ అనమాట. అసలు ఎంత నిండుగా రెడీ చేశారంటే విజయవాడ దుర్గమ్మని చూసినట్టే అనిపించింది నాకు. కానీ విజయవాడ దుర్గమ్మ ఏమో పసుపు కలర్లో పచ్చగా ఉంటుంది, ఇక్కడేమో ఎర్రగా ఉందన్నమాట అమ్మవారు. ఇక్కడ మీకు ఇందాక చూపిస్తా అని చెప్పా కదా, అదే అనమాట నవశక్తి దేవతలు. అంటే 9 అమ్మవార్లు కూడా ఇక్కడ ఉంటారు. మనం దుర్గమ్మకి ఎలా అయితే చేస్తామో 9 అవతారాలు, అట్లా ఇక్కడ 9 అవతారాలు ఉన్నారనమాట. విగ్రహాలు 9 విగ్రహాలు పెట్టారు. చుట్టూ కూడా కనకదుర్గమ్మ, పెద్దమ్మ తల్లి, లక్ష్మీదేవి, పోతురాజుల్ని పెట్టారనమాట. ఇది వచ్చేసది. ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ మొత్తం ప్రసాదం ఏరియా అనమాట. ప్రసాదాలు ఇస్తారంట. ఇంకా అన్నదానం కూడా ఎదురుగా రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రూమ్స్లలో అన్నదానం పెడతారంట. అన్నదానం ప్రసాదాలు అవి ఇంకా ఇక్కడ తెచ్చుకొని కొంచెం కూర్చొని తింటారు. ఇక్కడ వచ్చేసి నాగవయ్య స్వామి, నాగన్న స్వామి టెంపుల్ అంట. ఇది గుళ్ళోపలికి వెళ్ళాక ఇవన్నీ టెంపుల్స్ మనకి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పుట్టు ఉంటుంది అనమాట. మీకు చూపిస్తా. ఆ పుట్ట కూడా చూడండి, కనిపిస్తుంది కదా పుట్ట. ఆ పుట్టలో నాగవయ్య ఉన్నాడని నమ్ముతారంట ఇక్కడ. ఇప్పటికి కూడా ఆయన ఉన్నారు ఆ పుట్టలోని అని అంటారంట. ఇంకా నాగవయ్య స్వామి పడిగ విగ్రహం చూసారు కదా, పైన ఆయనకి మనీ ఉందన్నమాట. అంటే స్టోన్స్ లాగా ఉంది ఆ విగ్రహానికి. ఇంకా క్లియర్గా తీయలేకపోయినా అక్కడ అయ్యగారు ఫోన్స్ చూడొద్దు అన్నారు. ఇంకా ఇది దూరం నుంచి బయట నుంచి చూస్తే గుడి చూడండి, చుట్టూ కూడా నాగపాములు ఎలా పెట్టారు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం అనమాట. పైన ఎవరు ఉన్నారంటే వినాయకుడు, సరస్వతీదేవి, ఇంకా లక్ష్మీదేవి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అనమాట. ఇంకా తర్వాత మన వినాయకుడిని లక్ష్మీదేవిని తీసాగానే ఇంకా సరస్వతిని అమ్మవారిని తీసేలోపు ఇంకా ఫోన్ యూజ్ చేయొద్దు అనేసింది. ఇంకా తీయలేదనమాట. బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. బయటకు వచ్చేసాం కదా మనం. ఇంకా లోపలంతా వ్యూ చూసారు కదా, ఇప్పుడు బయట వ్యూ చూసేద్దాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి శూలం పట్టుకున్నట్టు ఒకటి పెట్టారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి శంకు చక్రాలు అనమాట. ఇంకా ఇది వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్. చాలా బాగుంది కదా. ఇంకా బయటకు వచ్చే దారిలో గోవులు అంటే గోశాల ఒకటి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.